ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని ఒక కీలకమైనటువంటి బాధ్యత. మరి అటువంటి ప్రతిపక్షమే లేకుండా చేయాలనేటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లను ఒక అవకాశంగా వినియోగించుకొని మరి ప్రజల్ని నిత్యం మభ్యపెడుతూ మోసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ధర్మసాగర్ అదేవిధంగా వేలేరు 2 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో అదేవిధంగా అన్ని ఎంపీటీసీ స్థానాల్లో కూడా పోటీ చేస్తూ ఉన్నది. బలమైనటువంటి పోటీ ఇచ్చి ఇక్కడ అత్యధిక స్థానాలు గెలిచి ఇక్కడ కాషాయ జెండా ఎగిరేసే విధంగా మేము ప్రయత్నం చేయబోతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది టీఆర్ఎస్కి వేసినట్టే. ఎందుకంటే కాంగ్రెస్లో ఎవరు గెలిచినా కూడా ఈరోజు ఆ పార్టీలో నిలబడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి టీఆర్ఎస్కి ఈరోజు ఏకైక ప్రత్యామ్నాయం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు మనం ఇంటర్ రిజల్ట్స్ పరిస్థితి చూస్తే టీఆర్ఎస్ పార్టీకి పరిపాలన మీద ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే వాళ్ళ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అటువంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మా పార్టీకి మీరు ఓట్లేసి గెలిపించినట్టయితే దీన్ని ఒక ఆదర్శ మండలంగా అంటే ఉమ్మడి ధర్మసాగర్ మండలం ఏదైతే దీన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాము. మనం గతంలో కూడా చూసినాము. అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ కూడా మరి ఏ ఒక్క గ్రామానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎంపీటీసీలు కానీ లేకపోతే జెడ్పీటీసీలు కానీ అసలు ప్రాముఖ్యత లేకుండా పోయినటువంటి పరిస్థితి. మొత్తం మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు గ్రామ పంచాయతీలకు ఏమన్నా డబ్బులు వస్తున్నాయంటే అది కేవలం మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుండే వస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా గమనించి భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో మా జెడ్పీటీసీలను ఇక్కడ ఎంపీటీసీలను కూడా గెలిపించాల్సిందిగా కోరుతున్నాం.